ముందు క్రీమీ లేయర్ సంగతి. స్కూలు స్థాయిలో లక్షల రూపాయల ఫీజులు కట్టి తల్లిదండ్రులు సంపన్నులై ఉండి ఓ కలెక్టర్ కొడుకో ఒక మంత్రి కూతురో ఓ కోటీశ్వరుడి బంధువో నాకు రిజర్వేషన్లు కులం ప్రకారం ఉన్నాయంటే అంత విడ్డూరం ఈ దేశంలో. అంతకంటే అన్యాయం ఉందా? అందుకే డాక్టర్ అంబేద్కర్ ఆనాడు వాపోయారు 1956లో. ఇందాక ఉపోద్ఘాతంలో మీరు చూపెట్టారు ఇంట్రడక్షన్. అందుకే శ్రీమతి ఇందిరాగాంధీ 1940లో ఒక మాట అన్నది. ఆమె కొందరు రిజర్వేషన్ల వల్ల నియో బ్రాహ్మణ్స్గా తయారవుతున్నారు. వీఆర్ క్రియేటింగ్ అ క్లాస్ ఆఫ్ నియో బ్రాహ్మణ్స్. క్రీమీ లేయర్ లేకపోతే నష్టం ఎవరికి? ఆ వర్గాలలో ఉన్న బేదలకి. ఒక దళిత అధికారో, దళిత కోటీశ్వరుడో, దళిత డాక్టరో క్రీమీ లేయర్ వాడు లేకుండా వాళ్ళ పిల్లలకి అవకాశం ఉంటే నష్టపోయేది ఆ దళిత వర్గంలో ఉన్న బేదలు. బీసీ వర్గంలో ఉన్న బేదలు ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు. అంటే మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, అది గడుస్తాను తప్ప దీనిలో అసలు ఈ వాదనలో అర్థం అన్నదా? క్రీమీ లేయర్ అంగీకరించకపోతే అసలు రిజర్వేషన్ లాజిక్కే పోతుంది. ఏమంటున్నావు రిజర్వేషను? నీకు గనక విద్యా అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చినట్టయితే నువ్వు తట్టుకోగలవు అని చెప్పని. అవి వచ్చాక కూడా నేను తట్టుకోలేను, ఈ బేదలు చస్తే చచ్చారు, నాకు మాత్రమే కావాలని చెప్పంటే ఏ రకంగా ధర్మం అది? అందుకే జస్టిస్ బిఆర్ గవాయ్ ఆ మాట అన్నారు. అందుకే ప్రవీణ్ లాంటి వాళ్ళు మంచి మనసుతో, విజ్ఞతతో నిజంగా మన వర్గాలు బాగుపడాలని కోరికతో ముందుకు వస్తున్నారు. అంచేది క్రీమీ లేయర్ అవసరం, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఆదాయమే కాదు, తల్లిదండ్రుల చదువు, వృత్తి, హోదా, అధికారము, ఆదాయం